సాయంత్రం కేసీఆర్ కాలనీ భీమ్గల్ లో ఇక్కడ అక్కడ కాలనీ వాసులంతా కాలనీ వాసులంతా ఇక్కడ అందరూ మన ధర్నాకు దిగినారు. ఇక్కడ రోడ్డు బైరాయించి అందరు కూర్చోవడం జరిగి బిందెలతో నిరసన తెలుపుతున్నారు. కావున ఇక్కడ మనం కాలనీ వాసులతో ముఖాముఖి తెలుసుకుందాం, ఏంటి సమస్య అనేది తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి గరుడ న్యూస్. నమస్కారం. ఏమైంది మీ ప్రాబ్లం? ఏమైంది? ఎందుకు బయట ఇంకా చెప్పండి. రెస్పాన్స్ ఇస్తలేరు. మున్సిపాల్ కలలేదు, ఇంకా మీకు రెస్పాన్స్ లేదు అంటున్నారు. మేము ఎక్కడికి పోవాలా సార్? నాకు ఓట్లు భీమగల్లోనే ఉన్నాయి. మేము భీమగల్లో మేము బయటికి వచ్చి బతుకుతలేము కదా సార్. మాకు భీమగల్ మున్సిపాలిటీ నుంచి పట్టా మీద భీమగల్ మున్సిపాలిటీ అని రాసింది ఉన్నది. భీమగల్ ఓటర్ల మేము. నీళ్ళు లేవు, వీధి లైట్లు లేవు. చెత్త చూడండి సార్, మీరు చెత్త చూపియండి. అక్కడ చెత్త బండి రాదు. చెత్త బండి 15 days 20 days నెల అవుతున్నది. అసలుకి వస్తలేదు. కాంప్లీట్ ఇచ్చినాము. నా ఫోన్ లో ఐదు రోజులైందా? మీరు ఎట్లా పట్టాలా? మేము ఎట్లా పోవాలా? మాకు ఎంత పరిస్థితి? మా భర్త లేదు, చనిపోయిన మా భర్త. భర్త దక్షిణ సార్ పింఛన్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఎలా ఉండలేదు సార్? ఇది చెప్పు సార్, న్యాయమా ఇది? ఆఫీస్ లో పోతే అన్నారు సార్, న్యాయం చేస్తారు. న్యాయం చేయండి సార్. మాకు ఎన్ని బాధ. మేము బయటికి నుంచి అయితే రాలేం కదా. శ్రీలంక పాకిస్తాన్ కాదు, అది భీమగల్ లో మాకు పట్టాలు ఇచ్చి నీటి సమస్య, చెత్త సమస్య, వీధి లైఫ్ రోజు పట్టించుకుంటలేరు. మళ్ళా ఆర్టీసీ వాళ్ళు బస్సు ఆపలేరు. ఆర్టీసీ డిఎం గారు కూడా స్పందించి బస్సు ఆపేటట్టు చేయాలి. మాకు ఇక్కడ మెమోరాండం ఇచ్చినారు. 2 రోజులు టైం ఇవ్వమన్నారు. 6 నెలలు అవుతుంది. చూడండి, స్వాగతం. మన యొక్క భీమగల్ యొక్క వారం రోజుల నుంచి నీళ్ళు వస్తలేవు. ఒక లైట్ లేదు, ఒక గటర్లు తీస్తలేరు. బస్సు పోదామన్నా బస్సు గాడ ముందర ఆపుతున్నాడు, చేస్తున్నాడు, తిడుతున్నాడు. ఇలా కుక్కలు బాగా అంటే బాగా జమైనాయి. ఇక్కడ పట్టించుకున్నట్టు వాళ్ళే లేరు. ఇక్కడ పట్టించుకున్నట్టు లేరు. ఏదైనా సీరియస్ ఉంటారు పిల్లలు. ఏదైనా అడ్డమన్నా కానీ చేద్దామన్నా ఏది లేదు, దిక్కు లేదు ఇక్కడ అసలుకే. సరే మాట్లాడు, చెప్పు. ఏం చెప్పాలా అన్న? నీళ్ళు వస్తలేవు, చెప్పమ్మా చెప్పు. నీళ్ళు వస్తలేవు, గటర్ వస్తలేరు, లైట్లు లేవు, కష్టబండి వస్తలేదు, ఏం వస్తలేదు. నాకు బాగా ఇబ్బంది అవుతుంది. మాకు ఇబ్బంది అవుతుంది అన్న. వాళ్ళు పట్టించుకుంటలేరు. మళ్ళీ మేము బస్సు కూడా వస్తలేడు. బస్సు వస్తే 9 రోజులు అంటుండ్రు. ఆటో అయినా కూడా 10 20 10 ఇట్లా తీసుకుని మాకు న్యాయం జరగదు సార్. మాకేం ప్రాబ్లం లేదు. ఇవ్వండి, ఇవైనా ఏం లేదు సార్. మాకు నైట్ వేసుకేసరికి ఆడుకుంటాము. ఆపాలి కదా, చిన్న బెడ్రూమ్, పెద్ద బెడ్రూమ్, ఏమాడు పోతాము. బస్
వాడు వేసుకుంటే చేయనాక. ఏమన్నాడు మీరు కాంపిటీషన్ కమిషనర్ ఏమన్నాడు ఆయన పట్టించుకుంటలేడు కదా సార్. మాకు పట్టించుకుంటలేడు కదా. మళ్ళా మధ్యాహ్నం పట్టుకోలేదు. వీళ్ళు కూడా మధ్యాహ్నం పట్టుకోలేదు. వ్యక్తులకు ప్రాబ్లం తీసుకోవడానికి అడగాల ఏడాది కాల్ చేసుకోమంటే అడగాల్సుకున్నారు. అడిగి వాళ్ళని అడిగి వేరే ఇల్లంపడి వాళ్ళని భీమగల వాళ్ళని అడిగి ఇక్కడ నుంచి పీనుకు నటు తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని పీనుకు కూడా తీసుకోవాలి. మరి అడగలేసుకుని చూస్తూనే ఉండండి. ఇక్కడ భీమగల్ యొక్క మన కేసీఆర్ కాలనీలో ఇక్కడ వాళ్ళ యొక్క సమస్యలను తెలుపుతూ ఉన్నారు. వాళ్ళు ఒక చాలా రోజుల నుంచి ఓపిక నశించి వాళ్ళు రోడ్డు బైరాయించి ఆల్రెడీ ధర్నాకు దిగడం జరిగింది. ఇక్కడికి వాళ్ళు అంతా చాలా మొత్తం కాలనీ వాసులు మొత్తం అందరూ కూడా ఇక్కడ మనము రోడ్డు బైరాయించి అంతా ధర్నాకు దిగారు. వారి యొక్క సమస్యలను పట్టించుకోవాలని అధికారులను విన్నపించుకుంటున్నారు.